గారు మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకొని బయలుదేరారు. అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది. అంతే మరి, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. అంతేలేరా, దరిద్రమైన సలహాలు నువ్వును. ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా? 2 మార్గాలు. ఏంటో చెప్పు. మొదటిది, ఆ చెయ్యి ఇంతవరకు కసక్కమని కట్టేయడమే. ఏయ్! అది కాదు, రెండో చెప్పు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఆ. మీరు చెంబుతో పుట్టారని సర్దుకుపోవడమే. అందరూ చెమ్మిని పెట్టని పిలుస్తారా? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? 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 చెంబుతో కొట్టడా? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? చెప్పు. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? కమాన్, చెబుతాను సార్. చెప్పా. మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్? చెప్పు. చెంబులోంచి చెయ్యి రాక బాధపడుతున్నాను సార్. సార్ చెప్పు. 1 2 3 అని చెప్పేస్తాను సార్. చెప్పేయ్. 1 2 3. సార్, రేయ్, నాతో పెట్టుకోకరా రే. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? హ, చెప్పిస్తారా? సార్, నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే కమాన్, చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్న మరదబల. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్య బాబోయ్, నువ్వు నోరు మీరా చెంబు మహమ్మద్. అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక? దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి, కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీరా ఎదవా. ఆ. అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. రైట్, కమాన్. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్య బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్, అమ్మో, ఒరేయ్, ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా.